ఎంత చక్కగా బాటిల్ చూపించి డైవర్ట్ చేసినా చూసావా? దాసనకు నా వల్ల ఎన్ని లక్షలు కలిసి చేసుడు. పొరా గొట్టం లక్షలు కాదు కోట్లు, ఒకటి కాదు రెండు కాదు 15 కోట్ల సరుకు లోన ఉంది. ఇప్పుడే నాకు ప్రాణం తిరిగి వచ్చింది. నువ్వు అనేది ఏంట్రా? అక్కడుంది షిప్, దాని ఇంజిన్ ఏదో పాడైందట, రిపేర్ చేయడానికి 6 మాసాలు పడదట. నీకు బాటిల్ ఇచ్చాడే ఆ షిప్ కెప్టెన్, దొంగతనంగా గోల్డ్ స్మగిల్ చేద్దామని చూశాడు. ఆగిపోయిన షిప్ లో సరుకుంచుకోకూడదు, పట్టు పెడితే మటాషే. దాసన్న మాత్రం ఎట్టగా పసిగట్టి కెప్టెన్ తో మాట్లాడి డీల్ సగం రెడ్డిగా పక్కా చేశాడు. ఎంత పెద్ద మ్యాటర్, నాతో ఎందుకు చెప్పలేదు? మ్యాటర్ చెప్పుంటే కస్టమ్స్ ఆఫీసర్ దగ్గర బాటిల్ చూపించేవాడివా? శివరయ్య అది బాడీ వాగి కంపు చేసి ఉండేవాడివి. ఇట్టాగే అను ప్రతిసారి. దేవా, దాంట్లో ప్రాబ్లం ఏం లేదుగా? అదే ఏం లేదనా. కస్టమ్స్ గేట్ లో మోహన్ రావుగా ఉంది. అవును, ఒక నిమిషం టెన్షన్ పెట్టాడు. అలాగా? మ్యాటర్ ఓకేగా? అదంతా ఓకే అన్నా. ఇలా మొత్తం 300 బ్రెడ్లు అన్నా. ఎలా ఉంది? నరసింహరావు, రషికలాల్ ఇద్దరితోనూ డీల్ మాట్లాడుతున్నాను. ఇంకా రేటు పక్కా కాలేదు. 1 అవర్ లో తేలిపోతుంది. ఈలోగా వెళ్ళి టిఫిన్ చేసి రండి. ఏ దేవా, దీన్ని పట్టుకో. ఎందుకు అన్నా, విషయం తెలుసు కదా? ఏంటి? ఈ రోజు మన దేవాకి హ్యాపీ బర్త్డే ఊరు. దేవా ఊపిరి ఆడదరా వాడికి. ఎందుకన్నా? వెళ్ళరా, వెళ్ళి ఎంజాయ్ చేయరా. పని అయిపోయిందని నేను చూసుకుంటాను దేవా. వీళ్ళకు డెలివరీ చేయడానికి కదా వీళ్ళు దుర్నారా, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళరా. పదా పదా అన్నా, నేను దిగబెట్టి వస్తాను. బర్త్డే బాయ్. ఏ బావా, నువ్వు లోనికి వెళ్ళు, నేను దమ్ము కొనుక్కొస్తాను. సరే. ఏయ్ మాధవే, హ్యాపీ బర్త్డే టు యు. ఏంటిది? రేకులు రాలిపోయిన పువ్వు ఇచ్చి హ్యాపీ బర్త్డే అంటున్నావు? ఫ్రెష్ గా, హాట్ గా, ఎనీథింగ్ స్వీట్ గా. దగ్గరికి రావద్దు. అసలు ఇంట్లో అమ్మా నాన్న లేరు. There is a perfect time for a perfect kiss అంట. దొంగ పిల్లి, దగ్గరికి రావద్దు. వద్దు వద్దు, వద్దులు. కర్మ కర్మ. ఇది మాస్టర్ ఇల్లురా. పాడ పిల్లోడివి. చూడు చిట్టి, తను చేసిన పని. చూడడానికి స్నేహాలా ఉంటూ చేసేవన్నీ ముమ్మైత్ కాని పనులు. బావా, ఇదిగో బర్త్డే గిఫ్ట్. పార్కులు, మల్టీప్లెక్స్ అంటూ తిరగండి. మొత్తానికి సాయంత్రం వరకు మీరు ఏరియాలోనే కనపడకూడదు. లేదు, నేను వెళ్ళడం కుదరదు. పదండి పదండి పదండి. అమ్మ గుడికి వెళ్ళాలందిరా. బుద్ధిగా వెళ్ళు. గుళ్ళో ప్రసాదం అడిగి తింటావా? కాదు, నేనా మీ అమ్మ? ఇప్పుడే తేల్చి చెప్పు. అమ్మతో రేపు కూడా గుడికి వెళ్ళొచ్చు. వస్తారా? రండి మేడం. ఒక ముద్దు రుచి చూడగానే ముద్దలు తినిపించిన అమ్మనే వదిలేశాడు. థియేటర్ లో చేయి వేస్తే వెంటనే ఫోన్ చేయి. జాగ్రత్త, జాగ్రత్తగా ఉండమంది వాణ్ణి. ఫ్యామిలీ ఏమన్నా? మీ అన్నయ్య టికెట్ల గురించి మనల్ని సినిమాకి పంపిస్తున్నాడు, మెచ్చుకోవాల్సిందే. ఏంట్రా బండి తోలటం? ఏంటి? బ్యాంక్ లో నాలాంటి ఒక ఫిగర్ కూర్చుంటే ఎవడైనా గతుకుల్లో తోలుతాడు, సడన్ బ్రేక్ వేస్తాడు. కానీ నువ్వు కోరంటే లేనట్టు తోలుతున్నావు. ఇప్పుడు దిగవే అమ్మా. నాకు ఇంట్రెస్ట్ చేయవా? హలో 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 అత్తయ్య. ఏమైందిరా దేవా? అమ్మా, ఎక్కడ తిరిగేసి వస్తున్నావురా? పుట్టినరోజు పూట ఒక గుడి లేదు, గోపురము లేదు. నీకోసమే కదమ్మా ఇప్పుడు గుడికొచ్చింది. రా. పేరు గోత్రం చెప్పండమ్మా. పేరు దేవా, చెరుకునోళ్ళ గోత్రం. చెరుకునోళ్ళ గోత్రోద్భవస్య దేవా నామధేయస్య. దేవా ఈశ్వర, నాకు కాబోయే మొగుడు అమ్మకి భయపడేవాడు కాకుండా చూసుకో ప్లీజ్. నా ఫోన్ అమ్మా, సారీ.
అన్నా ఏందేవా చిట్టు వస్తాన్నాడు, అడ్రస్ లేడు, ఫోన్ చేసి ఎంగేజ్డ్ గా ఉంది. నీతోగానే ఉన్నాడా? లేదన్నా, నేను రానా? చాలా దూరంగా ఉన్నావా? 2 నిమిషాలు, ఇప్పుడే వచ్చేస్తా. అమ్మా, ఒక అర్జెంట్ వర్క్ పక్కనే దాసన గొడవన్ వరకు. అరే, మన రైల్వే గేట్ దగ్గరేమా. 5 నిమిషాలు వచ్చేస్తాను. 5 నిమిషాలు వచ్చేస్తానమ్మా. 5 నిమిషాలు. Just 5 minutes, okay? చిటి, ఎక్కడికి వెళ్ళిపోయావరా? దాసన నిన్ను చాలా సేపటి నుంచి ఎదుగుతున్నాడు. దేవా, అక్కడ ఉంటా తెలుపు. వెంటనే ఎక్కడికి వెళ్ళమంటావరా? అమ్మకి ఏమైంది? అమ్మకి యాక్సిడెంట్ అయిందిరా. యాక్సిడెంట్? ఏమంటావు నువ్వు? ఏమైంది అమ్మకి? ఎక్కడరా? ఎప్పుడు? నువ్వు వెంటనే పవిత్ర హాస్పిటల్ అమ్మని ఐసీయూకి తీసుకెళ్లారా. రే చిట్టి, ఎవరినరా? మీ అమ్మనా మా అమ్మనా? నీ అమ్మనేరా, ఐసీయూలో చేర్చారా. ఏంట్రా నువ్వు అనేది? నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదురా. ఒక్క 5 నిమిషాలు ఉండకూడదా? పుట్టినరోజనే కదా బతిమాలాను. అదే అమ్మ, నువ్వు ఇంటికెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. ఎవరు ఇక్కడికి వచ్చింది? నేను వచ్చేస్తాను. చిటి, ఏంట్రా ఆటలాడుతున్నావు? చెప్పేది విను, ఉండొద్దు, అక్కడ ఉండొద్దు. రేయ్, ఎక్కడున్నావురా? మాట విను, దొరికిపోతావు, వెంటనే వెళ్ళు. దేవా, చెప్పేది విను, ఉండొద్దు, అక్కడ ఉండొద్దు. మాట విను, దొరికిపోతావు, వెంటనే వెళ్ళు. అమ్మకి యాక్సిడెంట్ అయిందిరా. యాక్సిడెంట్? ఏందేవా చిట్టు వస్తాన్నాడు, అడ్రస్ లేడు, ఫోన్ చేసి ఎంగేజ్డ్ గా ఉంది. నీతోగానే ఉన్నాడా? మాట విను, దొరికిపోతావు, వెంటనే వెళ్ళు. దాసనా, బ్రెడ్ లో మ్యాటర్ సపరేట్ చేసేసాను రా. దగ్గరి ఆ బ్రెడ్ అన్ని సంచులు అవి. అయ్యో, రైడ్ అన్నా. ఏంటి రైడ్? అవునన్నా. కాదు, వీడు కాదు. మెయిన్ రోడ్ లో వెళ్ళాం, వచ్చేస్తున్నారు వాళ్ళు. దేవా, ఇందులో అక్కడ వద్దన్నా. త్వరగా దగ్గర వెనకాలరా, త్వరగా తీసుకెళ్ళండి. దసరా, దేవా త్వరగా అన్నా, నువ్వు వెళ్ళిపో. ఎవరండి మీరు? ఏం కావాలి? విఆర్ ఫ్రమ్ కస్టమ్స్. మీ సెల్ ఫోన్ ఇవ్వండి. యూ జస్ట్ టేక్ హిమ్ అవే. Come on, lift. Hey, అక్కడేం చేస్తున్నావు? ఎవరు సార్ మీరు? మడుగులో వెతకండి. Come on, search. అయ్యో గలీజ్ సార్, దిగితే తట్టుకోలేరు. Hey, వాడిని లాక్కారండి. మీకోసమే చెప్తుండా. ఉన్నాను సార్, చేయగడుకోలేదు. సరే, got it. ఇవి తప్ప లోన ఇంకేమీ లేవు సార్. Come on, let's go. ప్రభాకర్, ఈ సెల్ ఫోన్ ఆయనకి ఇచ్చేయి. ఓకే సార్. సారీ సార్, రాంగ్ ఇన్ఫర్మేషన్. ఏమిటి సార్ ఇది? సార్ ఒక నిమిషం సార్, ఇక్కడ ఏదో మసి అంటుకోండి. నేను తెలుస్తాను సార్. ఇప్పుడు ఓకే సార్, సూపర్ సార్. చివరి నిమిషంలోనే రైడ్కి వస్తున్నారని నాకు తెలిసిందేవా.
నువ్వు దాసన కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, నాకెందుకు ఫోన్ చేశావు? మా అమ్మకి యాక్సిడెంట్, ఐసీయూ అని ఏదేదో వాగావు. ఏంటి ఫోన్ దేవా? క్యారా చుట్టి, ఎందుకు ఇలా గడ్బెట్ చేసావు? సరిగ్గా తెలుసుకోకుండా ఎందుకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తావు? కమలేష్. ఏంటి పేరు పెట్టి పిలుస్తున్నావు? లుచ్చానాయా. వద్దు దేవా. కమలేష్ కి ఎప్పుడు అమ్ముడు పోయావరా? ఏయ్, కమలేష్ పంపిస్తేనేరా నేను దాస్ దగ్గర చేరింది. దేవా చెప్పేది విను, ఉండొద్దు అక్కడ ఉండొద్దు. మొత్తానికి సాయంత్రం వరకు మీరు ఏరియాలోనే కనపడకూడదు. నేను ఎలాగైనా ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఏయ్ దేవా, నో 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 నో. చుడి ఏంట్రా, ఎవరిది? సార్ నమస్కారం సార్. సార్ దాసనకి దీనికి ఏ సంబంధం లేదు సార్. ఆయన కంప్యూటర్ సెంటర్ ఉంది, అందులో నేను పని చేస్తున్నాను. డబ్బు కక్కుర్తిపడి నేనే ఈ దొంగ సీడీలు వేసానండి. కోట్లు కోట్లు ఖర్చు పెట్టి కష్టపడి సినిమా తీస్తే ఎంతో మంచి అయినరా దాసన్న. ఏయ్ మాట్లాడుతున్నప్పుడు ఎందుకు కొడతావు? అవును, నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దాస్ గోడౌన్ లో 15 కోట్ల గోల్డ్ ఉంది. ఇదే గన్ టైం. దొరికాడు దాస్ నడు రోడ్లోకి వచ్చేస్తాడు. తర్వాత నువ్వే నెంబర్ 1. నీ ఓనర్కు నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నావు, నా ఓనర్కు నేను నమ్మకస్తుడిగా ఉన్నాను. దాస్ ని సేట్ దగ్గరికి రహస్యాలు కనిపెట్టమంటే నువ్వు వెళ్ళవా? ఏయ్ నిన్ను రైట్ నుంచి తప్పించాలని మల్టీప్లెక్స్ కి వెళ్ళమన్నాను, నువ్వు వచ్చేసి చూసుకో. అందుకే అమ్మ ఆసుపత్రిలో ఉందని కదలేను. రే దేవా, మనం ఫ్రెండ్స్ రా. ఆఫ్రికా నుంచి వచ్చినప్పుడు షూ బ్యాటరీ లీక్ చేసింది ఎవరు? నువ్వే కదా. అప్పుడు నువ్వు నా ఫ్రెండ్ కాదు. ఎప్పటి నుంచి ఫ్రెండ్? నీ చెల్లెలకి నాకు లీక్ చేసావే అప్పటి నుంచా? అవునే, మీ అన్నయ్యకి రహస్యాలు చెప్పడానికేగా నాతో పూసుకుని తిరిగావు. తప్పగా వద్దు దేవా. నిలువున చీరి తగలెడతావు, నమ్మక ద్రోహి. ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు దాసన్న. దరిద్ర పెదవి ఇలాంటి పని చేశాడు. పోనీలేరా, మనవేవైనా బార్డర్లో నిల్చుని దేశాన్ని కాపాడుతున్నా రే. ఈ బిజినెసే అటువంటిది. ఇన్నాళ్ళు నువ్వు నాకు దెబ్బేయకుండా ఉన్నావే, అదే గొప్ప విషయం. చిట్టి మ్యాటర్ని అలాగే వదిలే. దాసన్న ఎవరు నమ్మాలో తెలియట్లేదన్నా. సిట్టి ఎంత పని చేశాడో చూడు. ఆయన ఏసేయాలి. బషీర్ గారిని పాపనా? అంటే పెట్టుకోరా రే, పెట్టుకోరా. క్రాక్ నాయాల మాట్లాడేశారా? వదిలేదాసన్న, ఇంతవరకు మోసపోయింది చాలు. నన్ను వదిలే. ఇవాళ గుద్దులాడుకుంటారు, రేపు ముద్దులాడుకుంటారు. రే దేవా, పాపం రా. ఎందుకు వచ్చిందో ఏంటో. రే కళ్ళ నిండా నీళ్లురా, ఏడుతోందిరా. రే దేవా, వెళ్ళిపోతుందిరా, తిరిగి వెళ్ళిపోతుందిరా. ఏం మోసం చేశాను నిన్ను? డైలీ నేనా బైక్ లో వచ్చి పికప్ చేసుకుంది, లేక నేనా గోడకేసి నొక్కి ముద్దొచ్చింది? ఇలా మాట్లాడడానికి నీకు నోరు ఎలా వచ్చింది? రాత్రంతా నిద్రే లేదు. ఏదో ఆవేశంలో అలా మాట్లాడుంటా లేని వచ్చాను. ఇప్పుడు అర్థమైంది, మోసపోయింది నువ్వు కాదు నేను. సరే ఊరుకో, ఓవర్గా రెచ్చిపోకు. వదిలే నన్ను. ఏం చేస్తున్నావు? వదిలే. ఏంటి ఇక్కడ గొడవ? తను తెలిసినమ్మాయి. ఇతను నీకు తెలుసా అమ్మా? తెలుసు, నిన్నటి వరకు. వెళ్ళండి.
దిగండి కూర్చోబెట్టు. మీరిద్దరూ మొదటిసారి కదా, చేతులు చెప్పండి. ముందు ఈ మాత్రం మింగండి, ఇది జీర్ణశక్తిని తగ్గిస్తుంది. ఆకలే 5. మలేషియా ఫ్లైట్కి 3 గంటల టైం ఉంది. ట్రావెలింగ్ టైము 3.5 గంటలు. అంటే మొత్తానికి 7.5 గంటలు మీరు ఏమీ తినకూడదు. ఏంటి అర్థమైందా? తేనెలో ముంచుకుని నోరు సరిగా తెరువు, అప్పుడే కడుపులోకి తిన్నగెళ్ళిపోద్ది. పళ్ళకి తగలకూడదు. మింగే గురు. దారిలో దాహం అయితే కలర్ ఏదైనా తాగొచ్చుగా. డమాలే వామిడి గీమిడి చేసుకుని మలేషియా పోలీసులకు దొరికిపోయావో డైరెక్ట్ గా ఊరే. కక్కుర్తుపడి ఏమన్నా తిన్నారో దారిలో దొడ్లోకి వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు? బయటికి వచ్చిన దాన్ని తీసి శుభ్రంగా కడుక్కుని మళ్ళీ మింగేయడమే. మలేషియా చేరుకున్నాక ఇనిమా ఇచ్చి సరుకు బయటికి తీస్తారు. ఒక్కో క్యాప్స్ లో ₹1,00,000 అయ్యా. అర్థమైందా? గులాబ్ జామ్ అనుకుని గుట్టుకు గుట్టుకు మింగేయండి. వల్ల కావట్లేదు గురు. మీకు ఊరికే 50,000 ఇచ్చేస్తారనుకున్నారా? పొట్టని కాస్త నొక్కు, అంతా సెట్ అయిపోతుంది. గ్యాప్ చాలా ఉంది, 4-5 లోపలికి వెళ్తాయి. లేలే రా. ఒక్కో క్యాప్సూల్లో ఎన్ని గ్రాములు ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఎన్ని క్యాప్సూళ్లు మింగారు అన్ని నోట్ చేసి ఉంటాయి. 1 గ్రామ్ కూడా తగ్గకూడదు. తగ్గిందో తలకాయలు. వీళ్ళనే ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయి. సేట్ ఆల్రెడీ 48 లోనకెళ్ళాయి. ఇంకో 10,000 ఇచ్చేవంటే ఇవి కూడా మింగేస్తాను.